మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష, కానీ అసలు విషయం చెప్పలేదు. మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణం అన్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారా లేదా అని అడిగాను అధ్యక్ష. 2,000 కోట్లు బాకీ ఉన్నారు వడ్డీ లేని రుణం, ఇస్తారా లేదని అడిగిన. అది చెప్పాలి, అన్ని చెప్పాను కానీ అది చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, వారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి అధ్యక్ష హైదరాబాద్లో. మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనే అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోయి సన్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్పింది అధ్యక్ష, అక్కడి నిర్వాహకులు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్స్ప్లాయిట్ చేశారు, దే హ్యావ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ మీ, దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. నా వర్డ్ కాదు, దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరి మీద చర్య తీసుకుంటారు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. కేటీఆర్ గారు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. మీరు బయట పేపర్లను తీసుకుందాం, మాట్లాడండి. గవర్నర్ గారి ప్రసంగం మాట్లాడండి. స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగంలోదే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ ఓన్లీ. మీరు వినండి. మిస్ వరల్డ్ మాట్లాడండి. మీరు బయట పేపర్ అన్ని కటింగ్ తీసుకొచ్చి మాట్లాడితే ఎట్లా? వరల్డ్ పోటీల గురించి చెప్పలేదా గవర్నర్ గారిని? గవర్నర్ గారి ప్రసంగం దాని మీదే మాట్లాడుతున్నా. మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి చెప్పారా లేదా గవర్నర్ గారు? ఈ అమ్మాయి సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, వెంటనే కాన్స్టిట్యూట్ చేయండి. అమ్మాయికి అన్యాయం జరిగింది, దేశం పరువు తీశారు మీరు, భారతదేశం పరువు విదేశాల్లో తీశారు. సిగ్గు మీరు. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, వారి అభివృద్ధి గురించి మనం ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకో కేటీఆర్ గారు దారి తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడుతూ, సరే మీకు ఎట్లాగో మహిళల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఎటువంటి ఆలోచన లేదు, ఉంటే గతంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే చాలా సంవత్సరాలు ఆ క్యాబినెట్లో మంత్రులను కూడా మహిళలను కూడా తీసుకోలేము. మీరు మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావలసినటువంటి స్వావలంబనని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో, రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా వాళ్ళు పోరాటం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటారు. తద్వారా కుటుంబంతో పాటు సమాజం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాం. 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఇప్పించాం. ఇదే మాటని గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో పుస్తకంలో మెన్షన్ చేశారు. మీరు 57,000 కోట్ల రూపాయలు దీంట్లో మహిళల కోసం ఇప్పించినటువంటి కార్యక్రమం మెన్షన్ చేశారు. కాకపోతే మీరు ఇందులో ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నారు.
మేము ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో కూడా ఇప్పటికే ఇచ్చాం. సరే, ఈ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంత బాగా చేస్తూ ఉంటే మీరు ప్రతి సందర్భంలో కూడా మహిళల గురించి ఎక్కడొచ్చినా అటు పాలనలో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎందుకో చిన్న చూపు చూసేటట్టుగా చులకనగా మాట్లాడేటువంటి విధానం మాత్రం బాగాలేదు కేటీఆర్. సరే, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఆడబిడ్డ మీద ఏ ఏ ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తా ఉంది. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్పారు, తరతరాలుగా ఈ సమాజంలో అనగదొక్కపడి తరతరాలుగా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే రాజకీయ స్వాతంత్రం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మహిళల్ని మనం సమానంగా చూడాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆత్మగౌరవం కలిగించేటట్టుగా ముందుకు తీసుకొని పోవాలనే లక్ష్యంతో మేము ముందుకు తీసుకొని పోతా ఉంటే మీరు అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో రకంగా మహిళల్ని కించపరచాలనో అవమానపరచాలనో మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల మనసు గాయపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఏదో ఎక్కడో వచ్చినటువంటి ఒక పేపర్లో ఒక కాగితం పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఘటనలని ఆ సంఘటనలని రాష్ట్ర సభ్యత సంస్కారం సంస్కృతి రాష్ట్ర విశాలమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రాన్ని ఎంతసేపటికి ఆబాస్పాలు చేద్దామని లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కించపరుద్దామనేటువంటి ఆలోచన చేస్తే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులు. మరి దయచేసి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇందా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఏదైనా గౌరవప్రదమైనటువంటి సలహాలు సూచనలు ఉంటే చేయండి. తప్పనిసరిగా మేము రాసుకుంటాం, సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తాం. ఇప్పటికి కూడా నేను మరొక మాట చెప్తా ఉన్నాను, మహిళల గురించి వారు గౌరవంగా మాట్లాడమని చెప్పండి. నమస్కారం. స్పీకర్ సార్, ఇది బహుశా 7వ 8వ ఇంటరప్షన్ సార్ ఇది. కాబట్టి మీరు దయచేసి మాకు సమయం ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. రాష్ట్రంలోని మహిళలందరూ చూస్తున్నారు సార్, మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూఆర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నెంబర్ 2 నేను చెప్పేది,
అధ్యక్ష మాకు గౌరవం ఉంది ఏం సార్ ఇది వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు కానీ